ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తూర్పు ఆసియాను పెను భూకంపం వణికించింది. ఒక్కసారిగా ఉన్న చోటునే జనాలు వణికిపోయారు. మయన్మార్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. మయన్మార్లోని సగైన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్లలో పెను విషాదం చోటు చేసుకుంది. పెద్ద పెద్ద అంతస్తులు ఉన్న భవనాలు పేక మెడల్లా కూలిపోయాయి. మయన్మార్లోని ప్రఖ్యాత మండలాలేరుని హవా బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భూకంపం తీవ్రతకు థాయిలాండ్ ఉయ్యాలలా ఊగిపోయింది. అయితే బ్యాంకాక్ లో జనాలు రోడ్లపై పరుగులు పెట్టారు. తమ వారు ఎలా ఉన్నారో చూడకుండా అంతా ఒక్కసారిగా ఎవరికి వారే ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్లపై పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా బ్యాంకాక్ లో రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేశారు. పదుల సంఖ్యలో జనాలు మృతి చెందగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. భూకంపం కారణంగా పెద్ద పెద్ద అంతస్తులో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలకు ఆటంకం లేకుండా కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటివరకు 300కు పైగా క్షతగాత్రులను గుర్తించారు. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భవనం వద్ద ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశారు. మరో 80 మంది జాడా తెలియాల్సి ఉంది. మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. అటు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. థాయిలాండ్ వెళ్లే విమానాలను దారి మళ్లించారు. భారత్, దావోస్, బంగ్లాదేశ్, చైనాలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప బాధిత మయన్మార్, థాయిలాండ్ దేశాలకు సహాయం చేయడానికి సిద్ధమంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ 2 దేశాలతో టచ్ లో ఉండాలని విదేశాంగ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పు ఆసియాను పెను భూకంపం వణికించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తూర్పు ఆసియాను పెను భూకంపం వణికించింది. ఒక్కసారిగా ఉన్న చోటునే జనాలు వణికిపోయారు. మయన్మార్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. మయన్మార్లోని సంగైన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి లైవ్ లో జూమ్ కాల్స్ లో జగిత్యాల వాసి అంజి గారు ఉన్నారు.
అండ్ నెక్స్ట్ బ్యాంకాక్ నుంచి జగిత్యాల వాసి అంజు గారు ఉన్నారు బ్యాంకాక్ నుంచి లైన్లో. అండ్ అలాగే మనకి స్వామి ఏవై స్వామి కూడా అందుబాటులో ఉన్నారు మరిన్ని విషయాలు అందించడానికి. స్వామి, మనం చూసుకోవచ్చు థాయిలాండ్లో పెను ప్రమాదం విషాదం చోటు చేసుకుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఈరోజు సంభవించినటువంటి భూకంపం దాటికి ఇటు థాయిలాండ్, అదేవిధంగా మయన్మారు, లావోస్, చైనా, భారత్ 4-5 దేశాలు ఎఫెక్ట్ అయినాయి. అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా విధ్వంసం జరిగినట్టుగా మనకు స్పష్టంగా ఆధారాలు అందుతున్నాయి. ఒకవైపు థాయిలాండ్, మయన్మారు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించి అంతర్జాతీయ సహాయం కోరుతున్నాయి. ఒకవైపు థాయిలాండ్, మయన్మార్లో ఉన్నటువంటి మిలిటరీ జుంటా ప్రభుత్వం మాకు అంతర్జాతీయంగా సహాయం కావాలని చెప్పి కోరారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ 2 దేశాలకు సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత విదేశాంగ శాఖ కూడా వారికి ఎప్పటికప్పటికి అందుబాటులో ఉండాలని చెప్పి సూచించారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ప్రకారం పెద్ద ఎత్తున కూడా విధ్వంసం జరిగినట్టు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు స్పష్టంగా కనబడుతుంది. మనం మొత్తానికైతే చాలా మంది భారత యాత్రికులు ప్రతిరోజు కూడా వివిధ దేశాలకు పర్యటనకు వెళ్తుంటారు. ఈరోజు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అయితే అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ అట్రాక్షన్ కోసం భారత్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు తీర్థయాత్రికులు అక్కడికి వెళ్తారు. మనతో పాటు జగిత్యాల వాసి అంజి ఉన్నారు. అంజిని అడిగి తెలుసుకుందాం. అంజి, చెప్పండి, మీరు అక్కడ ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంది? మనతో పాటు జగిత్యాల వాసి అంజి బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళారు, వారు అడిగి తెలుసుకుందాం. అంజి, చెప్పండి, మీకు అప్పుడు ఎన్ని గంటలకు అక్కడ భూకంపం సంభవించింది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? హలో సార్, వినిపిస్తలేదు, మీ వాయిస్ వచ్చేసి మాకు కొంచెం వినిపిస్తలేదు. ఎన్ని గంటల భూకంపం వినిపిస్తుంది అంజి, చెప్పండి. హలో, కెన్ యు హియర్ మీ? అంజి, చెప్పండి, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అక్కడ మీరు? సార్ వాయిస్ వినిపిస్తలేదు మీది. అంటే మొత్తానికైతే ఈ దాదాపు 5 దేశాల పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించినట్టుగా తెలుస్తుంది. భారత్ లో కూడా ఇటు ఒకవైపు మేఘాలయ రాజధాని ఇంపాల్ కూడా పెద్ద 4 పాయింట్ పైన కూడా రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత ఒకవైపు నమోదైంది. ఇటు బంగ్లాదేశ్ లో కూడా 7.1 గా కూడా భూకంప తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు భారత్, బంగ్లాదేశ్, ఇటు చైనా, మయన్మారు, అదేవిధంగా ఇటు థాయిలాండ్, లావోస్ లాంటి మొత్తం 4-5 దేశాల పరిధిలోనే తూర్పు ఆసియా దేశాల పరిధిలో పెద్ద ఎత్తున కూడా ఈ భూకంప తీవ్రత నమోదై ఉంది. ఒకవైపు మయన్మార్ లోని సాంగ్యాంగ్ దగ్గరలోనే భూకంప తీవ్రతను గుర్తించారు. అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అంజీ, మీరు జగిత్యాల నుంచి ఎప్పుడు బ్యాంకాక్ వెళ్ళారు, అక్కడ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? సార్, నేను వచ్చేసి 2019లో బ్యాంకాక్ వచ్చాను ఇక్కడికి. సో వచ్చి నుండి అలా ఎలాంటి భూకంపం అనేది నేను ఇవరకు ఎక్స్పీరియన్స్ అనేది నాకు లేదు. సడన్లీ ఇవాళ నేను వచ్చేసి టీచింగ్ చేస్తాను సార్ ఇక్కడ. గత 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ బ్యాంకాక్ లో టీచింగ్ చేస్తాను. సో మేము వర్క్ లో ఉన్నాం. యాక్చువల్లీ మేము టీం వర్క్ చేస్తున్నాము. ఒక 30-40 మెంబర్స్ ఉంటాం మేము, టీచర్స్. సో మేము వచ్చేసి ఆఫీస్ రూమ్ లో ఆల్రెడీ స్కూల్స్ కి సెలవులు ఇచ్చేసారు సమ్మర్ అని. కాకపోతే మనకు ప్రోగ్రెస్ కార్డు రెడీ చేసి ఉంటుంది కదా, మనం సేమ్ ఇండియా లాగానే. సో ఆ విధంగా మేము టీం వర్క్ చేసుకునేటప్పుడు బిల్డింగ్ వచ్చేసి షేక్ అయింది మొత్తం. మాది 4-5 ఫ్లోర్స్ ఉంటుంది ఇక్కడ. సో సడన్ గా షేక్ అయ్యేసరికి అసలు మాకు ఏం అర్థం కాలేదు, అసలు ఏ విధంగా షేక్ అవుతుందని. వెంటనే అందరం కలిసి బయటకు వచ్చేసాం సడన్లీ. సో సడన్లీ బయటకు వచ్చేసరికి ఇక కొంచెం అయితే ఇక ఒక దాదాపు 30 సెకండ్ నుంచి దాదాపు 1 మినిట్ దాకా షేక్ అయింది మా దగ్గర సరౌండింగ్ లో. సో మా డైరెక్టర్ ఏం చేశాడంటే వెంటనే అసలు ఈ విధంగా ఎందుకు అవుతుందని వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు. టోటల్ బ్యాంకాక్ మొత్తం ఇప్పుడు పెద్ద బిల్డింగ్ మాకు సరౌండింగ్ లో 20 కిలోమీటర్స్ దూరంలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. చాతుచాక్ మార్కెట్ అని, అక్కడ ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ అది, మన స్ట్రీట్ విండోస్ మార్కెట్. సో దాని దగ్గర ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. ఇప్పుడు దాదాపు 20-30 ఫ్లోర్స్ ఉంటుంది అది. సో సడన్ గా అది కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది అది. సో కొలాప్స్ అయిపోయేసరికి ఇక మొత్తం ఇక దగ్గర ఉన్న బిల్డింగ్స్ టోటల్ గా మా దగ్గర ఉన్నవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి.
సో అవి ఓదానికి ఒకటి ఢీకొని ఇట్లా మనకి వాటర్ అనేటి అక్కడ స్కై బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటర్ అనేసి ఫ్లోగా కిందికి జరగడం మాకు కనబడుతుంది అక్కడ నుంచి లైవ్ లో. సో మీ వెంటనే మా బాస్ వచ్చేసి మీరు తొందరగా డ్యూటీ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోండి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతా అని మేము రోడ్ సైడ్ వచ్చేసరికి ఆల్రెడీ టోటల్ గా బిల్డింగ్స్ లో ఉన్న మొత్తం మంది రోడ్డు మీదకి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక 1 hour దాకా 2 times 1 hour లో 2 times వచ్చింది. ఈ ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 2:30 మధ్యలో 2 times వచ్చింది భూకంపం. అంటే మీరున్న చోట అధికార యంత్రాంగం ఏమన్నా మీకు అలర్ట్ చేసిందా? మీకు ఏమన్నా అలారం వార్నింగ్ ఇచ్చారా? అలారం వార్నింగ్ ఇచ్చేది సార్. అయితే మాకు సడన్ గా ఫస్ట్ సారి అసలు మాకు ఏం అర్థం కాలేదు. సెకండ్ సారి కంపల్సరీ 1 hour లో మళ్ళీ ఒకసారి వస్తా అని వెంటనే మాకు మెసేజ్ అలర్ట్ చేశారు 2 times లో. సో మాకు వెంటనే మళ్ళీ మేము బయటకు వచ్చేసి ఓలా వెహికల్ దగ్గరికి వాళ్ళు పోయేసరికి మాకు సెకండ్ టైం కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మాకు వెహికల్స్ అంటే మాకు ఉబేర్ క్యాబ్ లాంటివి ఉంటాయి కదా, మేము క్యాబ్ కోసం పోయేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది సార్. ఇప్పుడే మేము జస్ట్ అపార్ట్మెంట్ చేరుకున్నాము, మీరు లైవ్ కాల్ చేశారు మాకు. అంటే ప్రధానంగా మీరున్న ఏరియా పరిస్థితి ఎలా ఉంది? జనం బయటనే ఉన్నారా ఇంకా భయంతో? ఇప్పుడు అయితే మెయిన్ సిటీలో ఇంకా అలానే ఉంది. జస్ట్ సిటీ అవుట్స్కట్ లోనైతే ఈ విధంగా ఉంది సార్. ఇప్పుడు ఎవరి అపార్ట్మెంట్ కు వాళ్ళ చేసి అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ సిటీ అంటే మన బ్యాంకాక్ నుంచి నేను దాదాపు ఒక 10-15 kilometers దూరంలో ఉంటా. సో ఆల్రెడీ ఇది కూడా సిటీ. కాకపోతే ఇక్కడ కొంచెం ఏం లేవు, తీవ్రత అనేది తక్కువ ఉంది. కానీ బ్యాంకాక్ మెయిన్ సిటీలో అయితే చాలా తీవ్రత ఉంది సార్. మీరు ప్రయాణిస్తున్న ఏరియాలో ఎక్కడ బిల్డింగ్స్ ఏమన్నా పడిపోయిన పరిస్థితి కనపడిందా మీకు ఎక్కడన్నా దారిలో మీరు ప్రయాణిస్తున్న సమయంలో? లేదు సార్, అదేంటే ఏం లేదు. కానీ ట్రాఫిక్ భయాందోళనకు గురైన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా జామ్ అయింది. సో ఉన్న 100 floors 15 floors అలా బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో ఒకదానికొకటి ఇట్లా ఢీకోయింది. మనం ఎట్లా అంటే ఇట్లా మన స్కై టవర్స్ ఉంటాయి కదా, ఒకదానికొకటి ఢీకొని వాటర్ అనేది కింద పడిపోవడము అలాంటివి కాబట్టి మొత్తం మంది ఒకసారి రోడ్డుకి రావడం జరిగింది సార్. అంటే ట్రాన్స్పోర్ట్ సిచ్యువేషన్ ఏముంది? మెట్రో లాంటివి కూడా పూర్తిగా బంద్ చేసి అని చెప్పి అంటున్నారు కదా? మెట్రోస్ వెంటనే బంద్ చేసారు. అవి ఎట్లా అంటే వితిన్ 5 ఇప్పుడు 1:30కి జరిగింది. ఇక్కడ థాయిలాండ్ టైం వచ్చేసి 1:30 జరిగింది. సో 1:30 టైంలో జరిగిన మరుక్షణమే వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. స్కై ట్రైన్స్ అట్లాంటివి BTS కానీ MRT కానీ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి కదా సార్, అలాంటివి ఎక్కడికి ఆఫ్ చేశారు. సో ఎయిర్పోర్ట్స్ కు ట్రావెలింగ్ మొత్తం బంద్ చేసి వాటిని ఇప్పుడు నిలిపివేయడం జరిగింది సార్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేసారా? మొత్తం అంటే ప్రయాణికుల పరిస్థితి ఉంది, లోకల్ టూరిస్టులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు టూరిస్టులు సార్ ఇప్పుడు దాదాపు వచ్చేసి వీళ్ళకి సపరేట్ మన సహాయ కేంద్రాలు ఉంటాయి కదా సార్, వాళ్ళనైతే అక్కడ ఎమర్జెన్సీగా వాళ్ళనైతే ఒక సహాయ కేంద్రం మన స్కూల్ లాంటివి సంథింగ్ అట్లా సహాయ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి వాళ్ళను స్పెషల్ కంట్రోల్ రూమ్ లో ఉంచడం జరిగింది కొంతమంది టూరిస్టులను. సో ఎవరైతే వారికి నెక్స్ట్ ఫ్లైట్స్ ఉన్నాయో వాళ్ళని మొత్తం మందిని ఒక సహాయక రూమ్ లో అట్లాంటి ఎయిర్పోర్ట్స్ కూడా ఎవరైనా అలౌ చేయడం లేదు నాకు ఇప్పుడు. సో వాళ్ళని ఎవరైతే ఎక్కడ స్టే చేస్తారో అక్కడే ఉండమంటున్నారు. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ వచ్చే వరకు అంటే 24 hours రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కంపల్సరీ 24 hours వరకు మా థాయిలాండ్ మొత్తం ఎన్నిసార్లు వస్తుందో తెలియదు. కాకపోతే ఏ క్షణమైనా ఏ విధంగా వెళ్ళుకోవాలనుకున్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయమని నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. అంటే గవర్నమెంట్ కావచ్చు, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి ప్రకటన చేశారు మీకు అక్కడ? ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎలాంటి హెల్ప్ కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు సార్. సహాయక కేంద్రాలలో మీరు వెళ్ళి అక్కడ నివాసం ఉండొచ్చు. ఎవరైనా ఉండాలనుకుంటే దగ్గర ప్లేస్లలో కొన్ని మాకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఎవరైతే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లు ఉన్న వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ ఇచ్చారు. సో మనకు ఒకవేళ ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా స్ట్రక్ అయ్యారు అనుకోండి సార్, సో మీరు ఈ సహాయ కేంద్రాలు ఉండొచ్చు. మేము టూరిస్ట్ పోలీసులతో మేము టైఅప్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఎయిర్పోర్ట్ మళ్ళీ పునరుద్ధరించే వరకు ఇక్కడ స్టే ఉండొచ్చు అని మాకు అప్డేట్ ఇవ్వడం జరిగింది సార్ మాకు. ఇప్పుడు మీరున్న ఏరియా సిచ్యువేషన్ ఎలా ఉంది? లోకల్ జనం అంతా ఏమనుకుంటున్నారు, స్థానిక ప్రజలంతా కూడా? మేము ఉండే ప్లేస్ వచ్చేసి ఇప్పుడైతే పర్వాలేదు. ఇంతకుముందు ఒక 3-4 hours కి ఇప్పటికి చాలా ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్ 6 అవుతుంది సార్ ఇక్కడ. సో 3-4 hours ఇప్పుడు 1:30 నుంచి 4 hours మధ్యలో అయితే చాలా భయపడ్డారు. సో ఇప్పుడు కొంచెం జనం వచ్చేసి ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది ఇక్కడైతే. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది మాకైతే ఏం లేదు. సో మేము కొంచెం అయితే సేఫ్ గా ఉన్నామని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చేసి ఎవరి నివాసంలో వాళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి అంతకుముందు వర్క్ ప్లేస్ ఉన్నారు కాబట్టి చాలా భయపడ్డారు ఇక్కడికి హోమ్కి ఎలా పోతాం అనేది. సో ఇప్పుడు వచ్చే ఓలి ఇంటికి వాళ్ళు వచ్చేసి అయితే కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఓకే మన ఇంటికి మనం వచ్చేసిన ఫీలింగ్ అయితే ఉన్నది ఇప్పుడు. అంటే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురు చూసారా? ఇలాంటి ఫేస్ చేశారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా?
గత 5-6 అవర్స్ నుంచి 5-6 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉండడం జరిగింది సార్. నేను ఈ 5-6 ఇయర్స్ లో నేనైతే ఎప్పుడు ఇలాంటి అనుభవం అయితే నాకు ఎదురవ్వలేదు. నేను చాలా నార్త్ థాయిలాండ్ వెళ్ళిన, సౌత్ థాయిలాండ్ వెళ్ళిన, బ్యాంకాక్ లో ఉన్న కామన్ గా నేను కొన్ని ట్రావెల్ చేస్తా, వీడియోస్ చేస్తాను నేను కూడా. సో అట్లా వెళ్ళినప్పుడు కానీ, అక్కడ నేను స్టే చేసినప్పుడు కానీ, నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. అంటే చాలా మంది అంతర్గత టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ పరిస్థితి? మీకు సంబంధించిన రిలేటివ్స్ అక్కడ ఉన్నారా, మీ కొలీగ్స్ కావచ్చు, వారికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? ఉన్నారు సార్. మా తెలుగు వాళ్ళు వచ్చేసి నా స్కూల్, నేను ఉన్న స్కూల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు నా దగ్గర వాళ్ళే. మొత్తం మన ఆంధ్ర, తెలంగాణ, కొండగట్టు ఈ ప్లేస్ లో వాళ్ళు చాలా మంది అయితే చాలా మేమైతే మొత్తం గ్రూప్ గా బయటకు వచ్చి చాలా అందరం చాలా భయపడ్డాము. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక 30 సెకండ్స్ వచ్చేసి టోటల్ గా షేక్ అయింది. ఇట్లా మనం స్ప్రింగ్ లెక్క షేక్ అయింది సార్. బిల్డింగ్ అనేది స్ప్రింగ్ లెక్క షేక్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ 30 సెకండ్ వచ్చేసి స్లోగా కొంచెం కంట్రోల్ గా వచ్చి స్టేబుల్ గా ఉన్నది సార్. అప్పుడైతే మేము బయటకు రావడం జరిగింది. అప్పటి వరకు లోపలనే ఉన్నాం. ఎందుకంటే 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చేసరికి మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు రాలేక చాలా భయపడ్డాం. మొత్తం స్టాఫ్ ఇప్పుడు మేము మా స్కూల్లో దాదాపు 500 స్టాఫ్ ఉంటారు మా స్కూల్లో. సో మేమందరం అయితే చాలా భయపడ్డాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కూలిపోతా అనుకున్నాం బిల్డింగ్ వచ్చేసి. అంటే మీ స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మీ సహచరులు కావచ్చు, ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు భూకంపం వచ్చినప్పుడు? ఎలా జాగ్రత్త పడ్డారు? భూకంపం జస్ట్ మాకు ఎలాంటి గైడెన్స్ ఇచ్చినంటే జస్ట్ మనకు తల మీద హ్యాండ్స్ పెట్టుకొని టేబుల్ కింద వెళ్ళమని చెప్పారు అంతే. ఎందుకంటే ఆ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో ఎట్లా అంటే అసలు క్షణాలలో విత్ ఇన్ సెకండ్ లో జరిపోయింది సార్. మాకు వచ్చేసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జస్ట్ మేము తలపైన 2 హ్యాండ్స్ పెట్టుకొని జస్ట్ ఆ టేబుల్ కింద దాక్కున్నాం అంతే. టేబుల్ ఉంటాయి కదా డెస్క్లు, ఆ డెస్క్ కింద దాక్కున్నాం ఒక 30 సెకండ్ తర్వాత కొంచెం స్టేబుల్ గా వచ్చిన తర్వాత భూకంపం మేము బయటకు వెళ్ళడం జరిగింది సార్. మేము సహజంగా మీరు టీచర్లు పిల్లలకు ఇలాంటి అంటే జాగ్రత్తలు చెప్తుంటారు కదా, ఈ రోజు మీరే అలాంటి పరిస్థితి ఫేస్ చేశారా? ఎస్ సార్. మేము కామన్ గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ఇవి ఎలా చేయాలి ప్లస్ ఇలాంటివి మేము చెప్తాం కామన్ గా. సో మాకు ఇలాంటి వచ్చేసరికి ఇంకా అదృష్టం ఏంటంటే పిల్లలు లేరు స్కూల్లో. లాస్ట్ వీక్ వరకు స్కూల్ ఓపెన్ ఉంది. ఆ స్కూల్ ఓపెన్ తర్వాత మా స్కూల్లో 5000 మెంబర్స్ ఉంటారు. మా పెద్ద స్కూల్ మాది, ప్రావిన్స్ లో పెద్ద స్కూల్ మాది. సో మొత్తం ఇప్పుడు ఈ వన్ వీక్ నుంచి సమ్మర్ హాలిడేస్ వీళ్ళకి. సో జస్ట్ మేము ఓన్లీ టీచర్స్ వచ్చి మేము వర్కింగ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ప్రోగ్రెస్ కార్డు ఇలాంటి వర్కింగ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఇప్పుడు లేరు. నెక్స్ట్ మంత్ నుంచే మళ్ళీ ఇక్కడ సమ్మర్ క్లాసెస్ జరుగుతాయి. హాలిడేస్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచే ఓపెన్ అవుతాయి, April 1st నుంచి. సో దానికి సంబంధించిన వర్క్ కోసం టీచర్లు కంపల్సరీ స్కూల్కి రావాలనే రూల్స్ ఉంటాయి ఇక్కడ. సో మేము వచ్చేసి వర్క్ షీట్ తయారు చేయడం కానీ ఇలాంటివి చేయడం కానీ చేస్తున్నాం. సో ఈ టైంలో న్యూ అడ్మిషన్స్ గురించి పేరెంట్స్ వస్తారు అంతే. వర్క్ అనేది మాకేముండే. కాకపోతే ఇక మొత్తం టీం వర్క్ అనేది ఒక హాల్ లాగా ఉంటుంది సార్. ఒక హాల్ లాగా ఉంటుంది ఆ బిల్డింగ్ లోనే. ఆ హాల్లో మొత్తం టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లో మాకు వర్క్ షీట్స్ ఏంటి అనేది మేము రెడీ చేసుకోవాలి. సో ఆ టైంలో వచ్చేసరికి అంతమంది మేము దాదాపు మా గ్రూప్ వచ్చేసి 30 మెంబర్స్. సో అలాంటి గ్రూప్స్ ఒక 3 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. ఒక 100-150 మెంబర్స్ దాకా ఉన్నారు మా హాల్లో. అంటే ఇంకెవరైనా చనిపోయినట్టుగా మీకు సమాచారం అందిందా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? చుట్టుపక్కల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతంగా సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? మేము ఉండే ప్లేస్ లో అయితే ఎవరు అనుకోలేదు. మాకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో మాకు వచ్చిన సమాచారం, మా స్కూల్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర ఒక బిల్డింగ్ పడిపోయింది. ఏ బిల్డింగ్ అనేది మాకు తెలియదు. తర్వాత ఒక 1-2-3 మినిట్స్ తర్వాత మాకు గ్రూప్ లో మా టీచర్స్ గ్రూప్ లో సెండ్ చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ మాకు చాతుచాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది. దాని పక్క పొండి పెద్ద బిల్డింగ్ ఉంటుంది సార్. ఆ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయ్యి జరిగింది. ఒక దాదాపు 2-3 మెంబర్ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళపైన బిల్డింగ్ వాడి వాళ్ళైతే చనిపోయినట్టు మాకు చెప్పారు. సో ఎంతమంది 50 మెంబర్స్ అయితే చనిపోయారు తెలిసిన, అంటే కామన్ గా వర్కర్స్. ఇంకా దాదాపు లోపల ఒక 200 మెంబర్స్ అయితే ఉన్నారని అనుకుంటారు సార్. అలా ఓకే. లోకల్ అంటే మార్కెట్స్ కావచ్చు, షాప్స్ కానీ ఓపెన్ చేసి ఉన్నాయా, పూర్తి క్లోజ్ చేసి ఉన్నాయా? ఇప్పుడు పరిస్థితిలో జనం బాగా ప్యానిక్ అయిన పరిస్థితి ఉంది కదా ఇప్పుడైతే ఏం క్లోజ్, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు. కొన్ని షాప్స్ ఎట్లాంటి అంటే మనం బిల్డింగ్ లో ఉన్న షాపింగ్ మాల్స్ క్లోజ్ ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి. జస్ట్ నార్మల్ షాప్స్, నార్మల్ మార్కెట్లు, బయట ఉన్న మార్కెట్లు ఉంటాయి, ఓపెన్ మార్కెట్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఓపెన్ చేసారు. షాపింగ్ మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ అట్లాంటివి అయితే టోటల్ క్లోజ్ ఉన్నాయి. 24 hours దాకా మా ఫర్దర్ అప్డేట్ వచ్చే వరకు అన్ని క్లోజ్ అని ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. లోకల్ గా స్థానిక అధికార యంత్రాంగం అంతా లోకల్ ఏమన్నా మీకు ప్రచారం చేస్తున్నారా? ఏమన్నా మీకు సహాయ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారా? ఏ సార్ మాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, ప్రావిన్స్ గవర్నర్ వచ్చేసి మాకు అలర్ట్ జారీ చేస్తారు. ప్రతి స్కూల్లో కానీ
ప్రతి ప్లేస్లో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఈ స్కూల్కి వెళ్ళడం కానీ నియర్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఇండియాలో కదా టెంపుల్స్ ఉన్నట్టు ప్లేస్ బాగుంటాయి కదా. సో టెంపుల్ దగ్గరకు పోయి మీరు ఉండొచ్చు. అక్కడ సహాయక కేంద్రాలు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా అందులో ఉండొచ్చు అని మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు మైక్ సౌండ్ వినబడుతుంది కదా, అది కూడా అనౌన్స్మెంట్ అదే.